సంక్రాంతి వచ్చిందంటే చాలు భోగి పిడకలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దాదాపు సంక్రాంతికి ఒక 20 రోజుల ముందుగానే ఆవు పేడతో వీటిని తయారు చేస్తూ ఉంటారు. అయితే గతంలో చాలామంది వీటిని తయారు చేసేవారు. ప్రస్తుత జీవన గమనంలో వీటిని తయారు చేయడం చాలామంది వీటిని మర్చిపోతున్నారు కూడా. అయినా కానీ ఆచంటకు చెందిన ఆ విశ్వేశ్వరరావు వారి ఆ కుటుంబం మొత్తం కూడా ఇంకా పాత తరాలని గుర్తు చేస్తుంది. ముఖ్యంగా ఆవు పేడతో చేసిన పిడకలను ఈ విధంగా తయారు చేసి దాదాపుగా ఈ చుట్టుప్రక్కల అందరికీ విక్రయిస్తున్నారు. అంతేకాకుండా ఆన్లైన్లో కూడా ఈసారి విక్రయిస్తామంటున్నారు. దాదాపు ఆన్లైన్ కాకుండానే ఇక్కడికి వచ్చి హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి ప్రాంతాలకు కూడా వీటిని తీసుకువెళ్తున్నారు. దాదాపు ఈ గతంలో ఆ సంక్రాంతి పండుగ భోగి మంటలు అంటే దాదాపు ఉభయ గోదావరి జిల్లాలోనే ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం అయితే దాదాపు చాలామంది ఈ గోదావరి జిల్లాలకు రాని వాళ్ళు కూడా వారి వారి స్వగ్రామాలకు ఏదైతే సుదూర ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి తీసుకువెళ్ళి వీటిని భోగి మంటలు వారు కూడా భోగి మంటలు వేసుకుంటూ చాలా ఆనందంగా గడుపుతున్నారని చెప్పాలి. ప్రస్తుతం అయితే మనం ఎవరైతే విశ్వేశ్వరరావు ఉన్నారో వారి ఇంటి వద్ద ఉన్నాం. భోగి పిడకలకు సంబంధించి ఈ తయారీ ఎలా చేస్తారో చూద్దాం. ప్రస్తుతం మనం ఆవు పేడతో భోగి పిడకలు ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. దాదాపుగా ఆవు పేడతో ఈ విధంగా తయారు చేసి ఈ షేప్లో వీరు తయారు చేస్తున్నారు. గతంలో అయితే ఆవు పేడని చెట్టుకి వేసి వాటికి చేసేవారు, కానీ ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ప్రకారం ఈ విధంగా చేస్తున్నామని అయితే వీరు చెప్తున్నారు. ప్రస్తుతం తయారీదారులు చిలుకూరి సత్యవతి గారు ఉన్న రామనాయుడు తెలుసుకుంది. మేడం, ఎప్పటి నుంచి ఈ విధంగా తయారు చేస్తున్నారు? పాత తరాలను ఇంకా మీరు చాలామందికి చూపిస్తున్నారు అంటే? అవునమ్మా, మేము గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మరి పూర్వం అందరూ ప్రతి వాళ్ళు కూడా గొబ్బిళ్ళు పెట్టేవారు. తర్వాత ప్రతి ఇంటిలోనూ కూడా భోగి మంట అనేది వేసేవారు. అందరి దగ్గర కూడా ఆవులు కూడా బాగా ఉండడం మూలంగా వేసేవారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆవులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు చేసుకుందామన్నా కూడా మరి ఆవు గోమయం దొరకని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మేమేంటంటే ఈ అందరికీ కూడా అందుబాటులో ఉంచాలి, ఈ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో మేము ఈ భోగి పిడకలు అనేది తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే భోగి పిడకలు భోగి మంట సక్రమంగా వేస్తే కనుక సకాలంలో వర్షాలు పడతాయి. మన పూర్వీకులు ఏదైతే మనకి సాంప్రదాయం అని పెట్టారో ప్రతి దాంట్లోనూ కూడా దాని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది. అది మనం తెలియక ఏదో అనుకుని వదిలేయడం వల్ల ఇవాళ మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. వాటన్నిటి నుంచి కనుక మనం కాపాడబడాలంటే మన పూర్వీకులు ఏదైతే ఆచరించారో సనాతన ధర్మం, దాన్ని వాళ్ళు మన సాంప్రదాయం అని పెట్టిన ప్రతిదాన్ని కూడా మనం ఆచరించినప్పుడు మనం ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతాం. అలాగే ఈ భోగి పిడకలు ఒక భోగి రోజు మంట వేయడమే కాకుండా మన ప్రతిరోజు కూడా ఇంట్లో ధూపం వేసుకుని ఒక ఆవు పిడకను వెలిగించి ఆ నిప్పు మీద కనుక మనం ఒక స్పూను ఆవు నెయ్యి కనుక వేసి పెట్టుకున్నాము అంటే కనుక టన్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుందండి. మనకి హెల్త్ ఇష్యూస్ ఉండవు. తర్వాత ఏమిటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్స్ కూడా పోతాయి. దానివల్ల మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాం అన్నమాట. దాదాపు ఈ భోగి పిడకలు అంటే చాలామంది సంక్రాంతి భోగి పండుగకి ఉపయోగిస్తారు, మరొకసారి అసలు వీటి జోలికి వెళ్ళరు. మీరు చెప్తున్న దాని ప్రకారం సైంటిఫిక్ రీజన్ ఉంది అంటున్నారు. అలాంటప్పుడు డైలీ కూడా ఎలా చేసుకుంటే మంచిదని అంటారు? అవునండి, ఇది మేము ఒక సంక్రాంతి నెల వరకే పరిమితం కాదండి. దీన్ని మా దగ్గర నుంచి హోమాలకు కూడా తీసుకెళ్తారండి. పిడికలు హోమాలకి తీసుకెళ్తారు, ఇంట్లో ధూపం వేసుకోవడానికి తీసుకెళ్తారు. మేము ఇంచుమించు సంవత్సరం పొడవుతో కూడా ఎప్పుడైనా సరే మా దగ్గర ఈ భోగి పిడకలు అనేవి అందుబాటులో ఉంటాయండి. నిజంగా గతంలో ప్రతి చోట కూడా ఆవులు అనేవి ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం ఆవులు కూడా తగ్గిపోయింది మేడం. దీనిపై ఈ ఆవులు ఉంటే గనక ఎక్కడైతే గోమాత ఉంటుందో, గోమాత రక్షింపబడుతుందో అప్పుడే భూమి కూడా సస్యశ్యామలమై పండుతుంది. ఈ ఆవులను పెంచకపోవడం మూలంగా మనమంతా కూడా కృత్రిమ ఎరువుల మీద ఆధారపడి వ్యవసాయం చేయడం మూలంగా ఇవాళ మనం తినే ఆహారం కలుషితమవుతుంది, మన భూమి కలుషితమవుతుంది, మన నీరు కలుషితమవుతుంది. వీటన్నిటి నుంచి మనం కాపాడుకోవాలంటే ఆవుల్ని పెంచుకోవాలి. మీరు తయారు చేసి ఈ ఆవు పిడకలు ఎక్కడి వరకు వెళ్తున్నాయి మేడం? మేము వీటిని విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ అలాంటి పట్టణాలన్నిటికి కూడా పంపిస్తున్నాము.
అదే కాకుండా మా బంధువులు స్నేహితులు అందరూ కూడా వీటిని వినియోగిస్తారు. అంటే మీరు కేవలం ఇలా చేయడం కేవలం లాభం కోసం ఏం కాదు, పాత తరాలను మళ్ళీ చూడాలి, వీటిలో సైంటిఫిక్ రీజన్ ఉన్న ఉద్దేశంతో చేస్తున్నారు. ఎలా ఉంది మేడం మీకు అసలు? మాకు అన్నిటికన్నా ముందు మేము సంతోషంగా ఉన్నామండి. కారణం ఏంటంటే మనం ఇది చేయడం వలంగా మనం ఏంటంటే మనకి ఏది కావాలో ఆ స్వామి చూసుకుంటాడు అనే విశ్వాసంతో మేము ఇది కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా మేము చేయాలి. తర్వాత ఏంటంటే ఈ ట్రెడిషన్ని ముందు తరాల వాళ్ళకి కూడా తెలియజెప్పాలి అనే దృక్పథంతో కూడా మేము చేస్తున్నాం. అంటే ప్రస్తుతం అంతా ఆన్లైన్ అయిపోయింది, కంప్యూటర్ మయం అయిపోయింది. వీటిని ఇంకా మీరు ఆన్లైన్లో పెట్టామన్నా చేసే ఇంకా ఆలోచన ఉంది మేడం? చేస్తామండి తప్పనిసరిగా. ఆల్రెడీ ఇప్పటికే మేము ఆర్టీసీ బస్సులకి కార్గో అటువంటి ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని మేము ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామండి. భవిష్యత్తులో అవి కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అంటే వీటితో పళ్ళపొడి కూడా తయారు చేస్తారంటారా? ఎలా మేడం మీరు తయారు చేస్తున్నారంట? అవునమ్మా, మేము ఈ పిడకల్ని చక్కగా కాల్చేసి దాన్ని జల్లెడ పట్టి మిషన్లో వేసి మెత్తగా ఫైన్ పౌడర్ చేసి దాన్ని బాగా వస్త్రధాళితం చేసి బాగా మెత్తగా ఉంటుంది అన్నమాట. దాన్ని మేము ఉప్పు లవంగాల పొడి కలిపి పళ్ళ పొడిగా తయారు చేస్తాము. ఈ పళ్ళ పొడి వాడడం మూలంగా మన నాలిక యొక్క సున్నితత్వం పోకుండా రక్షించబడుతుంది. దానివల్ల ఏంటంటే మనలో ఉన్న టేస్టింగ్ బర్డ్స్ సరిగ్గా పనిచేసి మనం ఏది తినాలి, ఎంత తినాలి అనే సెన్సర్స్ మన బాడీలో పనిచేస్తాయి. అప్పుడు మనకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అంటే చాలా వరకు కూడా భోగి పండుగ అంటున్నారు, కానీ చాలా వరకు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి కోడిపందాలు అవి చూస్తూ ఉంటారు. మీరు వచ్చే భావితరాలకి వీటి ప్రాముఖ్యత ఎలా చెప్పాలనుకుంటున్నారు మేడం? ఒక రకంగా చెప్పాలంటే పట్టణాల్లో వాళ్ళు అంటే మన గురువులు కానీ ఈ ప్రవచనకర్తలు కానీ వీటిలన్నిటి గురించి కూడా మన చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహరావు గారు, నండూరి శ్రీనివాసరావు గారు ఎన్ని విపులంగా చెప్పడం మూలంగా పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా పల్లెటూర్లకు వచ్చిన పిల్లలు మాకు కావాలి అని వచ్చి మా దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్తున్నారు. నమస్తే అమ్మ, మా పేరు సిలుకూరి విశ్వేశ్వరరావు, మాది ఆచంట గ్రామం, మాది అన్నదాత గోశాల. మేము ఈ అన్నదాత గోశాల నుంచి మేము ఈ భోగి పిడకలు చేసి ఈ పండక్కి సంక్రాంతి పండక్కి అందరికీ ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ తోటి మేము చేస్తున్నాం. ఇది కేవలం లాభం కోసం కాదు, ఇది ఒక సంప్రదాయాన్ని అందరికీ అందుబాటులో ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఈ భోగి పిడకలు చేసి అందరికీ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మేము ఈ యొక్క పేడ నుంచి మేము పళ్ళపొడి కూడా మేము తయారు చేస్తున్నాం. తయారు చేసి చాలాగా టౌన్స్కి అందరికీ పంపిస్తున్నాం. మేము ఈ పళ్ళపొడిని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, మరి బెంగళూరు ఇలాగ తదితర గ్రామాల నుంచి కూడా చాలామంది దీని గురించి తెలుసుకుని మేము ఆన్లైన్లో కూడా తీసుకెళ్తాం జరుగుతుంది. మా గోశాల నుంచి మేము బాగా ఇచ్చేసేది ఆవు నెయ్యి నుంచి మాత్రం మాకు మంచి ఆదాయం కూడా వస్తుంది. ఆవు నెయ్యి మేము 3,500 రూపాయలకి ఇస్తున్నాం కిలో. గిరావు నెయ్యి కవ్వంతో చేసిన ఆ మజ్జిగతో మేము వ్యవసాయం చేస్తున్నామండి. ఈరోజు కేవలం ఆవు మజ్జిగతో వ్యవసాయం అనేది ఆ కాన్సెప్ట్ మీద మేము అప్పుడే 4 పంటల నుంచి మేము వ్యవసాయం చేస్తున్నాం. పురుగు మందులు కానీ ఎరువులు కానీ ఏం వాడకుండా కేవలం ఆవు మజ్జిగతో మేము పండించినటువంటి ఆ ధాన్యాన్ని మేము ఆడించి బియ్యంగా చేసి దాన్ని మేము కొంతమందికి మేము మా దగ్గర పట్టుకెళ్తున్నారు. వాళ్ళకి కూడా చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుందని చెప్పి కూడా రైస్ కూడా మా దగ్గర కొనుగోలు చేస్తున్నారండి. అంటే ఇలా పిడకలు చేసి అందరికీ ఇవ్వడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నారు? మేము అప్పుడే ఒక 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి. మాకు ఇలాగ పిడకలు అవి ఇవ్వడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సంస్కృతి కూడా అంతరించిపోతుంది. అంటే ఏదో భోగి పండుగ వస్తుంది, ఏదో కాసేపు కూర్చుంటున్నారు, మంట దగ్గర ఏదో వేస్తున్నారు తప్ప ఈ పిడకలు అనేవి చాలా మంది మర్చిపోయారు. చాలామందికి ఏంటంటే తెలియదండి. ఈ సాఫ్ట్వేర్ రంగంలో వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఏంటంటే చూసి పిడకలు ఇలాగా మనం పండుగకు వచ్చినప్పుడు వేసుకోవాలని చెప్పి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఊరి నుంచి మా గ్రామాలు వస్తారు. వచ్చిన వాళ్ళంతా కూడా మళ్ళీ మా దగ్గర ఈ పిడకలు తీసుకెళ్ళి వాళ్ళు భోగి మంట వేసుకుని వాళ్ళు చాలా హ్యాపీగా ఆనందంగా. గత సంవత్సరం తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ ఈ సంవత్సరం ఫోన్ చేశారు సార్ మీకు? చేశారండి, ఆల్రెడీ పంపిస్తున్నాం కూడా. మా గతంలో ఇచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మేము ఆల్రెడీ పంపించడం కూడా జరుగుతుంది. చూసారు కదా, గత 5 సంవత్సరాల నుంచి ఆచంటలో ఈ కుటుంబం దాదాపు భావితరాలకు ఇంకా ఈ భోగి పిడకల సాంప్రదాయాన్ని చూపించాలని
ఇంకా ఈ విధంగా చేస్తున్నారు. దాదాపు భోగి పిడకలు చేయడమే కాదు, దాంట్లో ఉన్న సైంటిఫిక్ రీజన్ కూడా మనకి చెప్పారు. కావాలంటే ఇంకా ఇక్కడ భోగి పిడకలు అనేకం తయారు చేస్తున్నారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ఇదే పనిగా వీరు పెట్టుకున్నారు. దాదాపు ఇది కావాలని లాభార్జితం కోసం మాత్రం కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇంకా పూర్వపు సాంప్రదాయాన్ని అందించాలనేది మా ఉద్దేశం. ముఖ్యంగా ఆవుతో ఈ విధంగా పిడకలు చేస్తున్నాం. ఆవు మజ్జిగతో, ఆవు నుంచి వచ్చిన పాలతో మజ్జిగను తయారు చేసి వ్యవసాయం కూడా చేస్తున్నాం. దాదాపు గోవుత్పత్తి ప్రతిదీ కూడా మేము తయారు చేస్తున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది ఈ కుటుంబం చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ ఆచండ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.